మా తప్పులు మేమే బయటికి తెలియజేస్తాం. మీ గతంలో ఎందుకండి అసలు మీకు అలా తెలుసు ఎందుకు వెంకటకృష్ణ చేయాలి? గారు, ప్రసాద్ గారు, నేను అంటే మీరు సీనియర్ అదే కాబట్టి అడుగుతున్నాను, నాకు డౌట్ అనుకోండి. ఎందుకు అలా, ఎందుకు లేని దాన్ని క్రియేట్ చేసుకుని బూస్ట్ చేసుకోవడం, హీరోల మెప్పు కోసమో అది లేకపోతే హీరోల్ని హీరోలుగా హైప్ తీసుకురావడం కోసం మీరెందుకు బలేవాలి? ప్రొడ్యూసర్స్ ఎందుకు బలేవాలి తప్పుడు అది ప్రచారం కరెక్ట్. చేసి? ఇప్పుడు హీరోలకి ఇది కేవలం వెంకటకృష్ణ గారు హీరోల మెప్పు కోసమే. హీరోల్ని మేము ఇంత సినిమా తీసాం, ఇన్ని వందలు పెట్టి సినిమాలు తీసాం, ఇన్ని వందలు కలెక్ట్ అయిందని చెప్పుకొని మెప్పు పొందటం తప్పితే దీనిలో యాక్చువల్ ఫిగర్స్. ఇప్పుడు గతంలో మీకు తెలుసు వెంకటకృష్ణ గారు, మీరు చాలా సీనియర్. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, సోమబాబు గారు ఆ తరం నుంచి సినిమాలు చేసే రోజుల్లో వాళ్ళు 10,000 రెమ్యూనరేషన్ పెట్టాలంటే ముందు నాగేశ్వర రామారావు గారు కూడబలుక్కుని వాళ్ళ నిర్మాతలను పిలిచి, వాళ్ళ నిర్మాతలు మేము 10,000 పెంచితే మీకేమన్నా ఇబ్బందా, పెంచొచ్చా వద్దా అని నిర్మాతల అనుమతి తీసుకుని పెంచేవాళ్ళు. వాళ్ళు అట్టా కాదు. ఒక సినిమా హిట్ అయితే కోట్లు 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 కోట్లు, 100, 300 కోట్లు, ఇవన్నీ మీకు ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది. ఆ సినిమా లెక్కలు ప్రొడ్యూసర్ సబ్మిట్ చేస్తాడు కదా, అంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆగాలి కదా. మీరు పబ్లిసిటీ ఇచ్చారు, మీ హీరోకి 300 కోట్లు ఇచ్చానన్నారు, మీ డైరెక్టర్ 150 కోట్లు ఇచ్చానన్నారు, మీ పుస్తకాలు అట్లా లేవేంటని ఆ రోజున అడగాలి. మార్చ్ ఎండింగ్ తర్వాత ఏప్రిల్లో స్క్రూటినీ చేసేటప్పుడు అడగాలి. ఇవాళ ఇయర్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో పిక్చర్ రిలీజ్ అయ్యి 4 రోజుల పట్టుమంట ఆ అవగానే 1800 కోట్లు మేము పబ్లిసిటీ చేసుకున్నాం. అది ఫాల్స్ అవ్వచ్చు, లేకపోతే రియల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అనుకున్నప్పుడు మేము మార్చ్ ఎండింగ్ లో అకౌంట్ సబ్మిట్ చేస్తాం, ఏప్రిల్లోనో మేలోనో మా ఆడిటర్ అకౌంట్ సబ్మిట్ చేస్తారు. యూ కెన్ స్క్రూటినీ, యూ కెన్ డూ యువర్ డ్యూటీ. మీరు ఇన్వర్డ్ అవుట్వర్డ్ బ్యాంక్ పేమెంట్లు. ఇప్పుడు ఎఫ్డిఐ అన్నారే, ఎఫ్డిఐ అనేది ఇండియాలో లైకా ప్రొడక్షన్స్ ఒకళ్ళు 1,500 కోట్లు ఎఫ్డిఐ పర్మిషన్ తీసుకుని ఇండియాలో డంప్ చేసి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. మిగతా ఏ ప్రొడ్యూసర్లు కూడా ఫారిన్ కరెన్సీ కానీ, ఫారిన్ ఫండ్స్ కానీ, లేకపోతే ఫెరా యాక్ట్ కానీ, ఏది అవాలాలు కానీ. అసలు ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం ఎఫ్డిఐలు సినిమా ఇండస్ట్రీలో ఎంత పర్సెంటేజ్ పెట్టొచ్చండి? ఎంతైనా ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు ఎంతైనా ఇండియాకి మాక్సిమం లిమిట్ ఏదో ఉంటుంది కదా సార్. నాకు గుర్తున్నంత వరకు 49% ఎంత ఉంది ఒక సినిమా బడ్జెట్ లో. 49% ఎఫ్డిఐ తెచ్చుకుంటారు. రెగ్యులర్ గా సినిమాలు తీసే కన్సర్న్ లైకా ప్రొడక్షన్స్ కమలాసన్ తో తీస్తున్నారు, రజనీకాంత్ తో తీస్తున్నారు, పెద్ద హీరోలు అందరితోనూ తీస్తున్నారు. వాళ్ళు ఒక లీడింగ్ ప్రొడ్యూసర్ గా ఎస్టాబ్లిష్ అయ్యి మాకు ఫండ్స్ ఉన్నాయి, మేము విత్ పర్మిషన్ ఆఫ్ ఎఫ్డిఐ ఇండియాలో 1,500 కోట్లు డంప్ చేశారు. డంప్ చేసి వాళ్ళు దానిలో నుంచి లెక్కలు చూపిస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, పెద్ద పెద్ద నష్టాలు పోతున్నారు. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పొజిషన్ కాదు, వాళ్ళ కొన్ని సినిమాలు కంప్లీట్ చేసే పొజిషన్ కూడా కొంతమంది నిర్మాతలు లేరు. అట్లాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు అంటే పెద్ద పెద్ద కంపెనీలు, వయాకామ్ లాంటి కంపెనీలు కానీ లేకపోతే ఇటువంటి వాళ్ళు ఎఫ్డిఐలు తీసుకొచ్చి సినిమాలు తీయడం వేరు. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే కొంతమంది ఎన్ఆర్ఐలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ సొమ్ముల్ని వేరే రూట్స్లో డైరెక్ట్గా కాకుండా, అంటే లీగల్గా కాకుండా అనే ప్రచారం ఉంది. అది మాట్లాడదాం. ఒక్క నిమిషం ప్రసాద్ గారు. ఒక మాట మనకి ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మైత్రి మూవీస్ వాళ్ళు ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఫండ్స్ తీసుకొచ్చి సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు లెక్కలు వాళ్ళు చెప్తారు సార్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడగాలి, వాళ్ళు లెక్కలు చెప్పాలి. చెప్పకుండా ఏమైనా డైల్యూట్ చేసి లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పు. ఇప్పుడు అశ్రద్ధామాత కుంజరహ అన్నట్టు అసలు కలెక్షన్ వేరు, 1,830 కోట్లు కలెక్షన్ అని కింద చిన్న అక్షరాలతో గ్రాస్ అని పెడతారు. అది గ్రాస్ అనేటప్పుడు ప్రొడ్యూసర్ మనకు కావాల్సింది కాదు. అలాంటప్పుడు దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ కదా. అలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే వాళ్ళు ఆ మ్యూజిక్ ఫేస్ చేస్తారు. ఫేస్ ద మ్యూజిక్, ఐ అగ్రీ వెంకటకృష్ణ. బట్ ఎట్ టైం ఫలానా టైంలో నేను అకౌంట్ సబ్మిట్ చేసిన తర్వాత నా పుస్తకాలు మీరు వెరిఫై చేసి మీరు విదేశాల నుంచి డబ్బులు ఇంత తెచ్చారు, దానికి పర్మిషన్ ఉందా లేదా, లేకపోతే ఇది ఎట్లా ఖర్చు పెట్టారు, ఏం చేశారు, మీ పుస్తకాలు ఏంటి, ఇన్వర్డ్ ఏంటి, అవుట్వర్డ్ ఏంటి అని నా అకౌంట్స్ స్క్రూటినీ చేసి మీరు అడగాలి. ఇన్ జనరల్ గా సినిమా వాళ్ళైనా బోల్డ్ అంత అమౌంట్లు మీకు తెలియదేమో లేదు వెంకటకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.
రాజకీయాల్లో తిరుగుతున్నంత డబ్బు ఇప్పుడు సినిమా వాళ్ళలో తిరుగుతుందా? అదే రాజకీయాల వాస్తవం, మీద మీరు అన్నది వచ్చే- వాస్తవమే. రాజకీయాల్లో తిరుగుతున్నంత డబ్బు సినిమా వాళ్ళు తిరగట్లేదు. కానీ అదే కదా నేను నా ఇంట్రడక్షన్ రిమార్క్స్ లో చెప్పింది, రాజకీయ నాయకుల డబ్బులే అవును సార్, ఇండైరెక్ట్ మీరు వేల చాలా సినిమాల్లోకి perfect గా వస్తున్నాయని. చెప్పారు. మీరు చెప్పింది ప్రతి అక్షరం కరెక్టే సార్. వెంకటకృష్ణ సార్ మీరు చెప్పింది ప్రతి అక్షరానికి నేను ఏకీభవిస్తూ నేను చెప్తున్నా, రాజకీయ నాయకులు వచ్చే ఈ రోజుల్లో మనం వినపడే స్కామ్లు ఇండియా వైజ్ కానీ స్టేట్ వైజ్ కానీ వచ్చే స్కామ్లు సార్, మేము కట్టేది సంవత్సరానికి 130-140 కోట్లు ట్యాక్స్ సార్ గవర్నమెంట్ కి, జిఎస్టీ రూపేణ. అది ఏ మూలకి? స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. అసలు ట్యాక్స్ ఎవేషన్ అని మేము అడిగాం, మాకు తీసేయండి బాబు, ఇండస్ట్రీ 95% లాస్ లో రన్ అవుతున్నాము, మాకు ఆ జిఎస్టీ అనేది తీసేయండి అంటే తడవకి పెంచుతున్నారు. ఇప్పుడు పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్ పెంచారు. అవన్నీ జిఎస్టీలు పెంచి పాప్కార్న్ మీద పెంచినా ఇంకో దాని మీద పెంచినా దాన్ని భరిస్తున్నది ప్రేక్షకుడే కదా. 1000 రూపాయలు పాప్కార్న్, 3 పిల్లల సినిమాకి వెళ్తే, పిల్లలతో సినిమా అయితే 1000-1500 అయిపోతా ఉన్నాయి థియేటర్కి వెళ్తే. అవన్నీ ఇప్పుడు గ్రాస్ అమౌంట్ మేము లెక్కలు చెప్తున్నాం 1800. అదేలే మీరు అన్నది కరెక్టే. ఒక్క నిమిషం